చామంతి లాయర్ చదవటానికని కాలేజీకి రావటంతో అక్కడ కొంతమంది చామంతిని ర్యాగింగ్ చేస్తూ డ్యాన్స్ చేయమని ప్రెజర్ చేస్తారు. అప్పుడు చామంతి అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఒకతను చామంతిని తదేకంగా చూస్తూ చామంతి ప్రేమలో మునిగిపోయి ఉంటాడు. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, డ్యాన్స్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంది అని చామంతి వైపు కళ్ళార్పకుండా తదేకంగా ప్రేమలో మునిగిపోయి చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు ప్రేమ్కి పెళ్లి చూపులు అరేంజ్ చేసి ఉంటారు. పెళ్లి కూతురు అమ్మ నాన్న అందరూ కూడా వచ్చేసి హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే పెళ్లి కూతురు అమ్మ, నిషా నీకు పెళ్లి కొడుకు ప్రేమ్ నచ్చాడా చెప్పమ్మా, నీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ ప్రేమ్నే చేసుకుంటాను అని నిషా చెప్పటంతో ఇక ప్రేమ్ చాలా టెన్షన్ పడుతూ చాలా షాకింగ్గా నిషా వైపు చూస్తూ ఉంటాడు. అదేంటి ఈ అమ్మాయి నన్నే పెళ్లి చేసుకుంటానని ఇలా కుండలు బద్దలు కొట్టినట్లు ఇలా చెప్తోంది, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోనని ఇప్పుడు చెప్తే అమ్మ ఏం చేస్తుందో ఏంటో అని ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకేంటి అమ్మాయికి కూడా మా ప్రేమ్ చాలా బాగా నచ్చేశాడంట అని రమాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. కాలేజీలో చామంతి ప్రేమలో మునిగిపోయిన ఇతను ఇక్కడేమో నిషా ప్రేమ్నే పెళ్లి చేసుకుంటానని చెప్తూ ఉంటుంది. మరి ప్రేమ్ చామంతికి తన లవ్ని ఎలా ప్రపోజ్ చేస్తాడు? ఇప్పుడు రమాదేవికి ఎదురు చెప్పలేక నిషాతో పెళ్లికి అంగీకరించేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.